హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం వేఎస్పీ లా ఛానల్ లోపల మన రీసెంట్లీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్, ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఆ డబ్బులు తీసుకొని క్వశ్చన్ అడగడం, ఓట్ వేయడం అనేది నేరం అనే విషయాన్ని గౌరవ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు మనకు 4/3/2024లో ఒక క్లారిఫికేషన్ జడ్జిమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు చర్చించక ముందు ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విఎస్ పటేల్, మెంబర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ న్యూ ఢిల్లీ, లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్ట్ బార్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్, lives in native place కరీంనగర్, హైదరాబాద్, విజిటింగ్ న్యూ ఢిల్లీ. ఫ్రెండ్స్, మీకు ఇండియా లోపల లీగల్ సర్వీస్ మరి లీగల్ డౌట్స్ కానీ ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ నా వాట్సాప్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్ అయిన 9305950006 అనేది కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. ఎందుకంటే మనకు ఓటు వేసి గెలిపించిన వారు ఆయన ఎంత పారదర్శకంగా ఉండాలి అనే విషయాన్ని సుప్రీంకోర్టు గారు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు మనకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఏదైనా క్వశ్చన్ అడగటానికి, అదే రకంగా ఓటు వేయడానికి మన ఇతరుల దగ్గర నుంచి డబ్బును లంచం రూపంలో తీసుకోవడం నేరం అని మన 7 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ సుప్రీంకోర్టు వారు 4/3/2024 మనకు జడ్జిమెంట్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మనకు ఇంతకుముందు ఇదే సుప్రీంకోర్టు వారు 5 మెంబర్స్ బెంచెస్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దారా కేసుల 98 దాని లోపల ఈ 5 మెంబర్స్ జడ్జెస్ ఏం చేస్తారంటే ఇక్కడ పీపుల్ ప్రజాప్రతినిధులకు కొన్ని హక్కులు, కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి వారికి క్వశ్చన్ అడగడానికి, ఓటు వేయడానికి విషయం లోపట ఏమన్నా డబ్బుల విషయంలో సంబంధించి వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. వారిని ప్రాసిక్యూట్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేక హక్కులు, అధికారాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక రక్షణ ఉంది అని చెప్పి ఏది ఈ క్వశ్చన్ అడగడం హౌజుల లోపట, ఓటు వేయడం అనే విషయం లోపట అంటే ప్రాసిక్యూషన్ చేయొద్దు అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దాని విషయం లోపల అది మన 7 మెంబర్స్ కాన్స్టిట్యూట్ బెంచ్ వాడుకు మనకు రివ్యూకి రావడం జరిగింది. ఈ రకంగా అంటే ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అధికారాలు, హక్కులు ఉన్నప్పటికీ వారు హౌస్ లోపల క్వశ్చన్ అడగడానికి, అదే రకంగా ఓటు వేయడానికి ఏదన్నా డబ్బులు లంచం రూపంలో తీసుకుంటే అది కూడా నేరంగా పరిగణించడం జరుగుతుంది. అటువంటి నేరం కూడా వాళ్ళు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయవలసి వస్తుంది. అటువంటి వారిపైన కూడా కేసులు వేయాలి. వాళ్ళకి ఏ హక్కులు, అధికారాలు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ వారికి రక్షణ అంటే మన ఈ కరప్షన్, అవినీతి సంబంధించిన వాటి నుంచి రక్షణ ఉండదు. కాబట్టి ఎవరైనా అవినీతికి పాల్పడితే, నా క్వశ్చన్ హౌస్ లోపల క్వశ్చన్ కానీ అదే ఓటు వేయడానికి అవినీతి పాల్పడితే, కరప్షన్కు పాల్పడితే అటువంటి వారి మీద వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వారిని కేసులు వేయాలని చెప్పి కూడా క్లియర్గా క్లారిఫై చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ 98ను ఓవర్టర్న్డ్ అంటే దాన్ని తోసిపుచ్చి అంటే ఇక అది అమల్లో లేదు. ఎందుకంటే 5 మెంబర్స్ కాన్స్టిట్యూషన్ బెంచ్ 7 మెంబర్స్
ఉన్నదే ప్రివిలేజ్ అవుతుంది. ఇది ఇప్పటి నుంచి అంటే 4/3/2024 నుంచి ఎవరైతే మెంబర్స్ ఈ రకంగా మనకు ప్రజాప్రతినిధుల అవినీతికి పాల్పడితే ఏ విషయంలో క్వశ్చన్ హౌస్ లోపల క్వశ్చన్ అడగటానికి, అదే రకంగా ఓటు వేయడానికి అవినీతిగా అంటే లంచం తీసుకొని అడిగితే వారిపైన కేసులు వేయడం, వారు ప్రాసిక్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏ అధికారాలు ప్రత్యేకంగా హక్కులు ఉన్నప్పటికీ కూడా రక్షణ ఉండదు అని మన అత్యున్నత న్యాయస్థానం భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. దీనికి మన ఈ 7 మెంబర్స్ కాన్స్టిట్యూట్ బెంచ్కి వైవి చంద్రచూడ్, మన 6 మెంబర్స్ అనేది ఈ 4/3/2024 ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా అంటే కోర్టు వారు కూడా అభిప్రాయపడడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది మనకు ఏంటంటే అది ఆర్టికల్ 105, ఆర్టికల్ 194 అనేది దాని యొక్క స్పిరిట్, దాని యొక్క మౌలిక సిద్ధాంతాన్ని దెబ్బతీసేది రకంగా ఉన్నది. దాని యొక్క స్పిరిట్ని దెబ్బతీయడానికి ఉద్దేశించింది అది ఇంతకుముందు జడ్జిమెంట్. కాబట్టి అటువంటి జడ్జిమెంట్ తోసిపుచ్చడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ రకంగా మనకు అంటే వారు కూడా అభిప్రాయం జరిగింది, ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు పారదర్శకంగా వాళ్ళు ఉండాలి, ఎటువంటి అవినీతికి పాల్పడద్దు. వారు సామాన్య మానవుల్లాగానే అంటే సామాన్య మానవులు అదే ఏ రకంగా అవినీతికి పాల్పడితే వాళ్ళకి శిక్షలు ఉంటాయో వీరు కూడా ఉండడం జరుగుతుంది. వీరికి ఎటువంటి ప్రత్యేక అధికార హక్కు ఉన్నప్పుడు కానీ రక్షణ కలిగించదు అని చెప్పడం క్లియర్గా. కాబట్టి ఈ రకంగా ఇటువంటి మనం ఈ చంద్రచూడ్ గారు వచ్చినాక, వైవి చంద్రచూడ్ జస్టిస్ గారు వచ్చినాక చాలా సెన్సేషనల్ హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చి ఒక జస్టిస్ అనే పదానికి ఒక పవర్ఫుల్ మీనింగ్ రావడం చాలా సంతోషం. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు గ్రేట్ అని నేను అంటున్నాను. ఈ రకంగా అంటే ఈ లెజిస్లేషన్ ఎగ్జిక్యూటివ్ అనేది ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ దెబ్బతీస్తే అప్పుడు జస్టిస్ అనేది జ్యుడిషియర్ అనేది వాటి ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుందని మరొకసారి రుజువు అయింది. ఈ రకంగా మనకు కూడా అతి జాగ్రత్తగా గమనించండి. ఎంపీస్ ఎమ్మెల్యేస్ మీరు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజల సేవ కోసం పనిచేయండి. ఎటువంటి ఆశించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించి సమాజానికి దేశానికి అభివృద్ధి చేయించండి. ఎటువంటి అవినీతికి పాల్పడినా మీరు కూడా సామాన్య ప్రజల్లాగానే మనకు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది ఈరోజు మనకు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన అంటే అవినీతికి పాల్పడిన ప్రజాప్రతినిధులు ఓటు వేయడానికి కానీ అంటే సభలో ఓటు వేయడానికి కానీ ప్రశ్నించడానికి అవినీతి పాల్పడితే అటువంటి వారిపైన కేసులు వేయచ్చు, వారిని ప్రాసిక్యూషన్ చేయవచ్చు అని సుప్రీంకోర్టు వారు క్లియర్గా క్లారిఫై చేయడం జరిగింది. 98 మన దారా కేసులను తోసిపుచ్చడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇది మన విఎస్పీ లా ఛానల్లో ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు సైటేషన్స్, జడ్జిమెంట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మీకు అర్థమైన భాషలో నా పరిజ్ఞానం మేరకు డిస్కషన్ చేస్తున్నాను. నేను రిస్క్ తీసుకొని చేస్తున్నాను. మీరు చేయవలసిందల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎంతమంది మొత్తం ఇండియా లెవెల్లో వరల్డ్ లెవెల్లో రీచ్ కావాలంటే అది మీ సహకారంతో అవుతుంది. మీరు చూడండి, ఒక 5-10 నిమిషాలు లా ఛానల్ చూస్తే ఇబ్బంది లేదు, ఎందుకంటే దాంట్లో ఎంతో కొంత మనకు ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి నా ఛానల్ కానీ ఏ లా ఛానల్ అయినా మీరు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మన ఛానల్లో ఇంగ్లీష్, హిందీ, తెలుగులో వస్తుంది. కాబట్టి ఇది అందరికీ అడ్వకేట్లకు, ప్రజలకు, సామాన్య ప్రజలకు, న్యాయ విద్యార్థులకు అందరికీ ఉపయోగపడుతుంది. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వ్యూస్ పెంచండి, సపోర్ట్ చేయండి. విఎస్ పటేల్, సీనియర్ అడ్వకేట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు. కలుద్దాం, కలిసే ఉందాం.